పార్లమెంట్ వద్ద బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. రాజ్యసభ వేదికగా అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని ఆరోపిస్తోంది. ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇటు కమలం ఎంపీలు పార్లమెంటు బయట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించిందంటున్నారు. ఇరు పార్టీల సభ్యులు పోటాపోటీగా ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. పోటాపోటీ నిరసనలు ఓ ఎంపీ ప్రాణాల మీదకు తెచ్చాయి. పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా రాహుల్ గాంధీ ఓ బీజేపీ ఎంపీని తోసేశారు. ఆయన వెళ్లి మరో ఎంపీపై పడ్డారు. ఈ ఘటనలో ఒడిశా బీజేపీ ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను వెంటనే తోటి ఎంపీలు హాస్పిటల్కు తరలించారు. అయితే రాహుల్ గాంధీనే తనను తోసేశారని ఆరోపిస్తున్నారు బాధిత ఎంపీ. ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం బీజేపీ సభ్యులే తనను నెట్టేశారని, చంపేస్తామని బెదిరింపులకు దిగారని అంటున్నారు. सर किस जगह पे सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के कैंपिंग को ये तो बहुत खून में you want to see blood no see they want to see sir उनको जाने दो यार जाने दो उनको. పార్లమెంట్ వద్ద బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. రాజ్యసభ వేదికగా అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని ఆరోపిస్తోంది. ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇటు కమలం ఎంపీలు పార్లమెంటు బయట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించిందంటున్నారు. ఇరు పార్టీల సభ్యులు పోటాపోటీగా ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. పోటాపోటీ నిరసనలు ఓ ఎంపీ ప్రాణాల మీదకు తెచ్చాయి. పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా రాహుల్ గాంధీ ఓ బీజేపీ ఎంపీని తోసేశారు. ఆయన వెళ్లి మరో ఎంపీపై పడ్డారు. ఈ ఘటనలో ఒడిశా బీజేపీ ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను వెంటనే తోటి ఎంపీలు హాస్పిటల్కు తరలించారు. అయితే రాహుల్ గాంధీనే తనను తోసేశారని ఆరోపిస్తున్నారు బాధిత ఎంపీ. ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం బీజేపీ సభ్యులే తనను నెట్టేశారని, చంపేస్తామని బెదిరింపులకు దిగారని అంటున్నారు.